ఏపీలో వాలంటీర్ల వ్యవహారం మరొకసారి చర్చకు వచ్చింది. ఏపీ మంత్రివర్గ సమావేశంలో వాలంటీర్ వ్యవస్థపైన సుదీర్ఘమైన చర్చ జరిగినట్లు తెలిసింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రతి 50 ఏళ్లకు ఒక వాలంటీర్ను నియమించి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని వారికి అందిస్తూ వచ్చారు. అలాగే గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేసిన వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను దానికి అనుసంధానం చేసింది. పింఛన్ల దగ్గర నుంచి ప్రభుత్వం నుంచి అందే ప్రతి పథకం అంటే ఏ పథకమైనా సరే వాలంటీర్ల చేతుల మీదుగానే సాగింది. అయితే 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపుపైన ఆందోళన వ్యక్తమైంది. ఇక ఈ క్రమంలోనే వాలంటీర్లను ఏ రకంగా ఉపయోగించుకోవాలనే దానిపైన టీడీపీ కూటమి ప్రభుత్వం ఆలోచనలు చేస్తూ వచ్చింది. తాజాగా బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణ గురించి చర్చించినట్లుగా తెలిసింది. అయితే ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు అధికారులు కీలక వివరాలను వెల్లడించినట్లు సమాచారం. 2023 ఆగస్టుతోనే ఏపీలో వాలంటీర్ల కాలపరిమితి ముగిసిందని అధికారులు మంత్రివర్గం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో గడువు ముగిసిన తర్వాత కూడా అప్పటి సీఎం వైఎస్ జగన్ వారితో రాజీనామాలు చేయించినట్లు మంత్రులు అభిప్రాయపడినట్లుగా సమాచారం. తప్పుడు విధానాలతో వైఎస్ జగన్ అప్పుడు పాలన సాగించారని మంత్రులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో వాలంటీర్ల పునరుద్ధరణపై మరింత సమాచారం తీసుకోవాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. దీంతో వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక మరొక వైపు చూసుకుంటే ఎన్నికల సమయంలో వేల సంఖ్యలో వాలంటీర్లు తమ పదవులకు రాజీనామాలు చేసిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. వైసీపీ మద్దతుగా రాజీనామాలు చేసిన వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. అయితే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలు తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారంటూ రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల వాలంటీర్లు రోడ్డెక్కి నిరసనలు కూడా చేశారు. పోలీస్ స్టేషన్స్ లో కేసులు కూడా పెట్టారు. తాజాగా వీరంతా తమ పదవుల్లోకి తీసుకోవాలని వాలంటీర్ వ్యవస్థను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.